హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై డియర్ రాక్షసి ఎపిసోడ్ 13. ఓయ్ 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 కంగారు పడకే, మార్నింగ్నే లేస్తున్నావు కదా, అందుకే అలసిపోయి ఉంటావు, పడుకున్నావు. అసలే నైట్ అంతా నిద్ర కూడా లేకుండా చేస్తున్నా కదా నేను, అన్నాడు ఆర్యన్. అవును, మీ వల్లే నేను ఇంతసేపు నిద్రపోయాను, అంది అవంతిక. అటు ఇటు తిప్పి నా మీదకి నెట్టేశావా, అన్నాడు ఆర్యన్. అవును, అంది అవంతిక. నీ తింగరదానా, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరాపో, బయటికి వెళ్దామన్నావు కదా, అన్నాడు ఆర్యన్. అలాగే అని అవంతిక వెళ్ళి పావుగంట సేపు ఫ్రెష్ అయ్యి లైట్ గ్రీన్ కలర్ డిజైనర్ శారీ కట్టుకొని సింపుల్గా రెడీ అయ్యింది. చీర కట్టుకొని వచ్చి మిర్రర్ ముందు రెడీ అవుతున్న భార్యని చూసిన ఆర్యన్ గట్టిగా గాలి పీల్చుకొని వదిలి, ఇది ఎలా ఉన్నా అందంగానే ఉంటుందిరా బాబోయ్ అనుకుని తల విదిల్చుకొని అతడు కూడా ఫ్రెష్ అయి వచ్చాడు. ఆర్యన్ వచ్చేసరికి అవంతిక రెడీగా ఉండడంతో 5 మినిట్స్ ఆగవే, నేను కూడా రెడీ అవుతాను అని ఆర్యన్ కూడా డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి అవంతికను తీసుకొని కిందికి వెళ్ళాడు. రాఘవేంద్ర గారు గార్డెన్లో కూర్చోవడంతో, తాతయ్య మేమిద్దరం బయటికి వెళ్ళొస్తాం, మా కోసం చూడకుండా డిన్నర్ చేసేయండి, బాయ్ అని చెప్పాడు ఆర్యన్. వెళ్ళొస్తాం తాతయ్య అని అవంతిక కూడా చెప్పడంతో, జాగ్రత్త తల్లి, త్వరగా రండి అని చెప్తారు రాఘవేంద్ర గారు. అలాగే తాతయ్య అని హ్యాపీగా అవంతిక కారులో కూర్చున్న తర్వాత కార్ స్టార్ట్ చేస్తాడు ఆర్యన్. అవంతిక రోడ్డు మీద కనిపిస్తున్న బిల్డింగులు అన్నీ చూస్తూ ఉంటుంది. అరగంట తర్వాత ఓ పెద్ద మాల్కి అవంతికని తీసుకుని వెళ్తాడు ఆర్యన్. అక్కడ ఫస్ట్ మాల్ అంతా తిప్పి అవంతికకి అన్నీ చూపించి, నీకేమైనా కావాలి అంటే కొనుక్కోవే, అదిగో షాప్స్, మీ లేడీస్వి అన్నీ చూపించాడు ఆర్యన్. ఆహా, నాకేం వద్దు, అంది అవంతిక. బయటికి వచ్చి ఏం వద్దు అంటావేంటే, పద నేను నీకు తీసుకుంటాను కదా అని అవంతికకి లేడీస్ డ్రెస్సెస్ ఇంకా వాళ్ళ మేకప్ ఐటమ్స్, జ్యువెలరీ ప్రతి ఒక్కటి దొరికే షాప్కి తీసుకెళ్లాడు ఆర్యన్. అక్కడ అవంతిక కోసం టాప్స్, జీన్స్, కుర్తీ, డ్రెస్సెస్, శారీస్, అతడు తీసుకున్న డ్రెస్ల మీద అన్నింటికీ మ్యాచ్ అయ్యే విధంగా జ్యువెలరీ, బ్యాంగిల్స్ ప్రతి ఒక్కటి కూడా కొంటాడు ఆర్యన్. వామ్మో, అవన్నీ ఎందుకు ఆర్యన్ గారు, అంది అవంతిక. ఎప్పుడు ముసలమ్మలా చీరలే కట్టుకుంటావా, ఎటైనా బయటికి వెళ్తే డ్రెస్ వేసుకోవడం అలవాటు చేసుకో అని అవంతిక మాట వినకుండా అతడే అవంతిక కోసం మొత్తం షాపింగ్ చేస్తాడు. అవన్నీ అయిపోయాక అదే మాల్లో ఉన్న ఫుడ్ కోర్ట్కి వెళ్ళి కూర్చుని ఇద్దరి కోసం మిల్క్ షేక్ ఆర్డర్ చేస్తాడు. అది వచ్చాక ఆర్యన్ అవంతిక తాగుతూ ఉండగా అవంతిక కళ్ళు అక్కడే ఉన్న ఒకటే టెడ్డీ షాప్ వైపు వెళ్ళాయి. ఏవండి అని పిలిచింది. ఏం కావాలి, అన్నాడు ఆర్యన్. అదిగో ఆ టెడ్డీ కావాలి, అంది అవంతిక. నాకు ఇంపార్టెంట్ కాల్ వస్తుందే, నువ్వే వెళ్ళి తెచ్చుకోపో, అన్నాడు ఆర్యన్. సరే డబ్బులు, అంది అవంతిక. ఇదిగో అని అతడి పర్స్ తీసి అవంతిక చేతిలో పెట్టి అతడికి కాల్ రావడంతో మాట్లాడుతూ ఉంటాడు. అవంతిక మెల్లిగా ఆ టెడ్డీ షాప్ లోపలికి వెళ్ళి కాస్త తనకన్నా చిన్నగా ఉన్న లైట్ పింక్ కలర్ టెడ్డీ నచ్చడంతో దాన్ని తీసుకొని డబ్బులు పే చేసి దాన్నే సంతోషంగా చూస్తూ షాప్ బయటికి నడుచుకుంటూ వస్తుంది. అప్పుడే అవంతికని చూడకుండా ఎవరో తగిలేసరికి ఆ బొమ్మ కింద పడడంతో అవంతిక అయ్యో అంటూ ఏడుపు మొహం వేసుకొని కిందికి వంగి ఆ బొమ్మ చేతిలోకి తీసుకుని కోపంగా ఆమెకు తగిలిన వ్యక్తికి చూస్తుంది. అవంతిక చూపుకే అతడు భయపడి, ఐఎమ్ సో సారీ అండి, నేను చూసుకోలేదు, కాస్త టెన్షన్లో ఉండి, అన్నాడు. అతడు సారీ చెప్పేసరికి అవంతిక కాస్త శాంతించి అలాగే అని ఆ బొమ్మ పట్టుకొని సంతోషంగా ఆర్యన్ దగ్గరికి వెళ్ళి అతడికి చూపిస్తుంది. అది చూసిన అతడు ఆర్యన్ దగ్గరికి వెళ్ళి హాయ్ ఆర్యన్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆర్యన్ అతడిని ఓసారి చూసి, హే వైభవ్, నువ్వేంటి ఇక్కడ, అన్నాడు అతడిని హగ్ చేసుకుని. చిన్న మీటింగ్ పర్పస్పై హోటల్కి వచ్చాను, అలాగే చిన్న షాపింగ్ కూడా ఉండడంతో ఇటువైపు వచ్చాను, నిన్ను చూసి ఇలా. అవును, ఆ అమ్మాయి అని అడిగాడు వైభవ్ అవంతికని చూపిస్తూ. షీఈ్ మై వైఫ్ అవంతిక అని పరిచయం చేశాడు ఆర్యన్. ఓ, షీ ఈజ్ సో క్యూట్ ఆర్యన్. హాయ్ అవంతిక, ఐఎమ్ వైభవ్ అని చేయి చాచాడు ఆమె ముందుకి. హాయ్ అని చిన్నగా అతని చేతిలో చేయి కలిపి వెంటనే మళ్ళీ ఆమె చేయి వెనక్కి తీసుకుంది. ఓ మై గాడ్, షీఈ్ సో సాఫ్ట్ అనుకున్నాడు ఆమె చేయి స్పర్శకి. అవును, నువ్వేంటి ఇలా ఇంత త్వరగా మ్యారేజ్ చేసుకున్నావు ఆర్యన్, కనీసం నీ మ్యారేజ్కి కూడా చెప్పలేదు అని అడిగాడు వైభవ్. అది అలా సడన్గా అయిపోయింది వైభవ్, రిసెప్షన్కి పిలుద్దామనుకున్నా కానీ నువ్వు అవుట్ ఆఫ్ కంట్రీ అని చెప్పారు ఆంటీ వాళ్ళు, సో ఇక నీకు తెలియదు. ఓహ్, ఓకే, ఎనీవే కంగ్రాచులేషన్స్ ఆర్యన్, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను, నేను వెళ్తాను, అన్నాడు వైభవ్.
అలా ఏం లేదు వైభవ్. రా కూర్చో నువ్వు కూడా అన్నాడు ఆర్యన్. నో నో లేదు ఆర్యన్, కాస్త పనుంది, నేను వెళ్తాను. ఏమనుకోకు, మళ్ళీ కలుద్దాం అన్నాడు వైభవ్. ఓకే, ఈసారి మాత్రం ఇంటికి డిన్నర్‌కి రావాలి అని. ఓకేనా? అలా అయితేనా మరి ఇప్పుడు వదిలేస్తాను అన్నాడు ఆర్యన్. ఓహ్! ఓకే ఆర్యన్, కంపల్సరీ వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వైభవ్. ఎవరండి అతను అని అడిగింది అవంతిక ఆర్యన్ పర్స్ అతడి చేతిలో పెడుతూ. మేమొక ప్రాజెక్ట్ కలిసి వర్క్ చేశాంలే. అప్పటి నుండి చాలా క్లోజ్ అయ్యాడు నాకు. వాళ్ళది ఇక్కడే హైదరాబాద్‌లోనే ఆఫీస్ అని చెప్పాడు ఆర్యన్. ఓహో! ఓకే అంది అవంతిక. ఇంకా ఏమైనా తీసుకుంటావా అని అడిగాడు ఆర్యన్. ఆహా! వద్దు అని ఆ టెడ్డీని పట్టుకుంది అవంతిక. ఒసేయ్ ఒసేయ్, నేను నీ మొగుడిని, నీ పక్కనే ఉండగా దాన్ని పట్టుకుంటావేంటే అన్నాడు ఆర్యన్. మిమ్మల్ని ఇంతమందిలో ఇలా పట్టుకోవాలి, ఇంటికి వెళ్ళాక మన రూమ్‌లో పట్టుకుంటాలేండి అంది అవంతిక. మొగుడిని ఎక్కడైనా పట్టుకోవచ్చు, ఎవరు ఏమీ అనుకోరు అన్నాడు ఆర్యన్. హహ, నాకు సిగ్గు అంది అవంతిక. నీకు ఆ సిగ్గు జన్మలో తగ్గదే, పద వెళ్దాం అని అవంతికకి హైదరాబాద్లో ఉన్న కొన్ని ప్లేసెస్ చూపించి లాస్ట్కి ఒక పెద్ద రెస్టారెంట్లో ఇద్దరు బిర్యానీ తినేసి అక్కడ ఉన్న లొకేషన్లో కొన్ని ఫొటోస్ దిగి తిరిగి ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్తుంటే దారిలోనే నిద్రపోతుంది అవంతిక ఆర్యన్ భుజం పైన. భార్య పడుకుంది అని స్లోగా డ్రైవ్ చేస్తూ ఇంటికి తీసుకెళ్ళాడు ఆర్యన్. ఇంటికి వెళ్ళాక ఆమె క్యూట్ ఫేస్ చూసి ఆమెను లేపాలి అనిపించక పోయినా కూడా లేపక తప్పదు అని మెల్లిగా ఆమె బుగ్గపై తట్టాడు రాక్షసి లేవే అంటూ. నిద్రొస్తుంది ఆర్యన్ గారు అని ఆమె ముక్కుని ఆర్యన్ భుజానికి రాసి మళ్ళీ అతడిని గట్టిగా పట్టుకొని నిద్రపోతూ ఉంటుంది. ఓయ్, ఇంటికి వచ్చామే, రూమ్లోకి వెళ్ళాక నిద్రపోదువు కానీ అనేసరికి అవంతిక బద్ధకంగానే లేచి ఆర్యన్ వెంట నడిస్తే పనివాళ్ళు షాపింగ్ చేసిన బ్యాగ్స్ని వాళ్ళ రూమ్లో పెడతారు. ఫ్రెష్ అయ్యే ఓపిక కూడా లేక అవంతిక అలానే బెడ్ మీద వాలితే, ఒసేయ్ ఫ్రెష్ అవ్వవా అని అడిగాడు ఆర్యన్ అతడి డ్రెస్ తీస్తూ. నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను అని సైడ్కి తిరిగి పడుకున్న అవంతికను చూసి ఆర్యన్ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి అవంతిక పక్కన పడుకొని, ఓయ్ రాక్షసి ఇటు చూడు అన్నాడు. నిద్ర వస్తుంది ఆర్యన్ గారు అంది అవంతిక. ఓయ్, నిన్ను మార్నింగ్ నుండి చూస్తూ నా ఫీలింగ్స్ని చాలా కంట్రోల్ చేసుకుంటున్నానే, ఇప్పుడు మాత్రం నువ్వు నో అంటే కుదరదు చెప్తున్నా అన్నాడు అవంతికని అతడి వైపుకు తిప్పుకుంటూ. హా! కానీ నేను షాపింగ్ మాల్‌లో తిరిగి, తిరిగి చాలా అలసిపోయాను అంది అవంతిక క్యూట్ ఫేస్‌తో. నువ్వు ఈ క్యూట్ ఫేస్ పెట్టుకొని నన్ను కరిగించలేవే అమ్మాయి. కాబట్టి నాకు కావాల్సింది నేను తీసేసుకుంటాను. నోరు మూసుకొని నాకు కోఆపరేట్ చేయవే అని మెల్లిగా ఆమెని అతడి వశం చేసుకొని ఆమెని అతడిలో కలుపుకున్నాడు. రాత్రి అనగా మొదలుపెట్టింది. తెల్లారే వరకు ఆపకపోయేసరికి అవంతిక ఏడుస్తూ, ఎవరైనా ఇంత ఇబ్బంది పెడతారా? చూడండి టైం ఎంత అయ్యిందో. అసలు నన్ను వదిలే ఉద్దేశం ఉందా లేదా మీకు? ఇప్పటికే చాలా పెయిన్‌గా ఉంది నాకు. ప్లీజ్ లేవండి ఆర్యన్ గారు అని అవంతిక ఏడవడంతో అప్పుడు వదిలిపెడతాడు ఆమెని. ఏడుస్తున్న ఆమె కన్నీళ్లు తుడిచి, మరి ఏం చేయమంటావే? నిన్నొక్కసారి తాకితే చాలు అసలు నిన్ను వదిలిపెట్టబుద్ధి కాదు తెలుసా? ఎంత క్యూట్‌గా ఉంటావే. ఇక నీ బాడీ అయితే స్మూత్‌గా స్పాంజ్‌లా భలే ఉంటుంది తెలుసా? ఎక్కడ ముట్టుకున్నా కూడా నా మూడ్ ఓ రేంజ్‌కి వెళ్ళిపోతుంది. ఏం చేయమంటావు నన్ను అన్నాడు ఆర్యన్. మీరేం చేయొద్దు మహానుభావ. ఇప్పుడు చేసిన దానికి ఓ 4 రోజులు నాకు దూరంగా ఉంటే అదే చాలు. ఇప్పటికే నా బాడీ పనికి వస్తుందో లేదో అని నడుముని పట్టుకుని కూర్చుంది అవంతిక. ఏయ్, 4 రోజులేంటే, రేపొక్క రోజే నీకు రెస్ట్. మళ్ళీ నైట్ నాది నాకు కావాల్సిందే, లేకపోతే బాగోదు చెప్తున్నా అన్నాడు ఆర్యన్. అసలు ఒక్కసారిగా తినేయండి ఆర్యన్ గారు నన్ను. అరే, ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టరా నన్ను అని అరిచింది అవంతిక పాపం పెయిన్‌కి. నువ్వెంత అరిచినా వదిలిపెట్టనే. ఒక్క నిమిషం కాదు, క్షణం కూడా వదిలిపెట్టాలి అనిపించదు నిన్ను. అంత బావుంటుంది మరి. ఇంత బావుండడం నీదే తప్పు, నాదేం కాదమ్మా అని మళ్ళీ అవంతికని గట్టిగా హత్తుకొని నిద్రపోయాడు. ఆర్యన్ పూర్తిగా నిద్రపోయాక చేసిందంతా చేసి ఎలా నిద్రపోతున్నాడు చూడు. రోజు మిమ్మల్ని తట్టుకోవడం చాలా కష్టం అబ్బా అని ఆ నొప్పిని కూడా ఇష్టంగా భరిస్తూ అతడిని ఆమె మీద పడుకోబెట్టుకొని హాయిగా నిద్రపోయింది అవంతిక కూడా. అలా రోజులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఆర్యన్, అవంతిక మ్యారేజ్ లైఫ్ కూడా స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతుంది. ఓ రోజు వైభవ్ ఆర్యన్
ఆర్యన్ ఆఫీస్లో కలుసుకోవడంతో ఆ రోజు డిన్నర్కి వాళ్ళ ఇంటికి పిలిచాడు ఆర్యన్ వైభవ్ని. ఇక తప్పకపోవడంతో వైభవ్ ఆర్యన్తో కలిసి ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వైభవ్ని చూడగానే రాఘవేంద్ర గారు కూడా బాగున్నావా వైభవ్ అని అడిగారు. బాగున్నాను తాతయ్య అని ఆయన ఆశీర్వాదం తీసుకుంటాడు వైభవ్. మన ఇంటికి గెస్టులు వస్తున్నారు అని చెప్పడంతో అవంతిక ఆ రోజు డిన్నర్ పనులు నెత్తిన వేసుకొని వంటలు అన్నీ చేస్తూ ఉంటుంది. ఆర్యన్ గొంతు విని జ్యూస్ గ్లాసెస్తో బయటికి వస్తుంది అవంతిక. ముందుగా రాఘవేంద్ర గారికి ఇచ్చాక ఆ తర్వాత ఆర్యన్కి ఇచ్చి వైభవ్ని చూసి చిన్నగా నవ్వి తీసుకోండి అంటుంది. హాయ్ అవంతిక గారు, గుర్తుపట్టారా నన్ను అడుగుతాడు చిన్నగా నవ్వి. హా, ఆ రోజు మాల్లో చూశాను కదా. ఓకే వైభవ్, 5 మినిట్స్ కూర్చోరా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వైభవ్ని రాఘవేంద్ర గారి దగ్గర వదిలి ఆర్యన్ పైకి వెళ్తే ఆర్యన్ వెనకే అవంతిక వెళ్తుంది. వెనకే వెళ్ళిన అవంతికని చుట్టుకొని మిస్ అయ్యాను బంగారం నిన్ను మార్నింగ్ నుండి అని ఒక ముద్దు లాక్కొని వాష్రూమ్లో దూరాడు ఆర్యన్. అబ్బా, ఈయనకి ఏం వచ్చినా పట్టలేం అని ఆర్యన్ని ముద్దుగా తిట్టుకొని అతడి కోసం డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి మళ్ళీ కిందికి వెళ్ళింది అవంతిక. ఇంకా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది. వెయిట్ చేయండి. మీకు గనుక నా స్టోరీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.